తెలంగాణ సభాధ్యక్షులు పాలకుర్తి నియోజకవర్గ ప్రజల ఆరాధ్య నాయకుడు నా చిరకాల మిత్రుడు గౌరవనీయులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు తెలంగాణ ఉద్యమంలో సవ్యసాచిల తెలంగాణలో ఎక్కడ చూసినా తానై కేసీఆర్ గారి నాయకత్వంలో సాగినటువంటి చరిత్రాత్మకమైనటువంటి పోరాటంలో అపురూపమైనటువంటి పాత్ర పోషించి పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి సుడిగాలి పర్యటన చేస్తున్నటువంటి యువ నాయకులు హరీష్ రావు గారికి మనందరి ప్రియతమ అభ్యర్థి కారు గుర్తుపై గెలిచి పార్లమెంటులో అడుగుడబోతున్నటువంటి సుధీర్ గారు, బసవరాజ్ సారయ్య గారు, రాజయ్య గారు, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. రెండే విషయాలు మీకు మనవి చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న అనేక బహిరంగ సభల్లో మాట్లాడుతూ 2 లక్షల రూపాయల రుణమాఫీని 15 ఆగస్టు చేస్తా అంటూ దేవుళ్ళందరి మీద ప్రమాణం చేస్తా ఉన్నాడు. పాలకుర్తి నియోజకవర్గ సోదరులారా, మనం ఆరాధించేటువంటి దేవుళ్ళ మీద ఒక మొదటి హామీకే 2 లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో ఆయన అన్నటువంటి మాటలు మనందరి చెవులలో మారుమోగుతా ఉన్నాయి. డిసెంబర్ 9వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తున్నటువంటి మనిషి ఈరోజు అనేక పర్యటనలో అనేక మీటింగులలో ఆగస్టు 15కు ఇస్తానంటున్నాడు అని అంటే వాళ్ళు ఇచ్చినటువంటి 13 గ్యారంటీలు అమలు చేయడానికి మనకున్నటువంటి దేవుళ్ళు సరిపోరు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈ హామీలు ఎన్ని, దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంది? భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా, సముద్రాలు ఉప్పొంగినా మాట తప్పేది లేదంటున్నాడు. భూమి బద్దలైతుందా? సముద్రాలు ఉప్పొంగుతాయా? ఇటున్న సూర్యుడు అటుడు ఉదయిస్తాడా? అంటే ఈ హామీలు మేము అమలు చేయమనేటువంటి విషయాన్ని పరోక్షంగా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి అబద్ధాలకు సమాధి కట్టడంలో వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం ముందుండాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మన అభ్యర్థి విషయానికి వద్దాం. 2020 నుండి నికార్స్ అయినటువంటి ఉద్యమకారుడు సుధీర్ 2001 కాదయా 2000 కెప్టెన్ సాబ్ తో వచ్చినావు. నువ్వు కెప్టెన్ సాబ్ తో వచ్చేది మీకెక్కువరికనా నాకెక్కువరికనా? 2000 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభించాలనుకున్నప్పుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారితో సుధీర్ కుమార్ గారు కూడా వచ్చింది. కాబట్టి పదవి ఉన్నా లేకున్నా పదవిని ప్రజలకు అంకితం చేసి నిజాయితీగా నిబద్ధతతో పార్టీ ఆదేశానికి తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ గారి మాటే తన బాటగా పయనిస్తున్నటువంటి సుధీర్ కుమార్ గారి కారు గుర్తును అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. 2 అభ్యర్థులు ఇప్పుడు రంగంలో ఉన్నారు. ఒక ఆమె కడియం కావ్య, కడియం శ్రీహరి గారి కూతురు. కడియం శ్రీహరి గారి గురించి మీ అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు అన్ని తానై అనుభవించినటువంటి వ్యక్తి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు మళ్ళీ ఈ పార్టీలో కూడా అన్ని అనుభవించినటువంటి వ్యక్తి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దానిలోకి ఫిరాయించడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ 20,000 మంది ప్రజలలో 4-5 వేల మంది ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మరి ఏ ఒక్క రోజు కూడా ఏ గంట పనిచేయని కడియం కావ్యను నమ్మి కేసీఆర్ మాటలకు బోల్తాబడి కేసీఆర్ గారు కడియం శ్రీహరి మాటలకు బోల్తాబడి కేసీఆర్ గారు కడియం కావ్యకు టికెట్ ఇస్తే చరిత్రలో ద్రోహులను చూసినాం, చరిత్రలో మోసగాళ్ళను చూసినాం.
నష్టం జరిగినప్పుడు, కష్టం జరిగినప్పుడు, అవమానం జరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. కానీ పిలిచి అన్నం పెట్టి టికెట్ ఇస్తే ద్రోహం చేసినటువంటి చరిత్ర కడియం కుటుంబానిది. కాబట్టి పోరాటాల కిల్లా, కాకతీయుల గడ్డ, రోషంగల్ల ప్రాంతం, ధిక్కార స్వరానికి ప్రతిరూపమైనటువంటి ఈ గడ్డలో ఇటువంటి ద్రోహుల్ని కనుక మనం సహిస్తే దేశ చరిత్రలో కాకతీయ సామ్రాజ్యానికి ఉన్నటువంటి కీర్తికి మనం మచ్చ తెచ్చినటువంటి వాళ్ళమైతాం. కాబట్టి ఇటువంటి దుర్మార్గాన్ని మరి మొగ్గలోనే తుంచివేయాలనంటే ఖచ్చితంగా సుధీర్ గారిని గెలిపించాలి. భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థి కూడా 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వాన అన్ని అవకాశాలు అందిపుచ్చుకొని తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కష్టకాలంలో ఉన్నటువంటి పార్టీని మోసం చేసింది. కాబట్టి కష్టకాలంలో ఉన్నటువంటి ఈ పార్టీ జయబేరి మోగించి గత వైభవాన్ని తిరిగి పొందాలి అనంటే మనం అందరం కూడా సుధీర్ కుమార్ గారి గెలుపులో పాత్రధారులం కావాలి అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, ఈ 4 మాసాలలోనే పాలకుర్తి ఏం కోల్పోయిందో మీరందరూ కూడా గమనించిండ్రు. దయాకర్ రావు అంటే అభివృద్ధి, దయాకర్ రావు అంటే ఆత్మీయత, దయాకర్ రావు అంటే అనుబంధం. అటువంటి మనిషిని కోల్పోయి మీరు ఏ రకంగా మనస్తాపానికి గురవుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా రేపటి ఓట్ల రూపేణ చూపించడంలో వరంగల్ జిల్లా, వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి గెలుపులో ముందు వరుసలో పాలకుర్తి నియోజకవర్గం ఉండాలనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.